ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉండి ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఈ చిన్న చిన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీస్ కేసులు పెట్టడానికి వాడుతూ ఉన్నారు. అది కూడా ఎంత ఘోరం అంటే సువమోటో ఆ కానిస్టేబుళ్లకు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళు కన్నీరు ముండేరుగా ఏడుస్తూ ఉన్నారు. మమ్మల్ని పెట్టమంటున్నారు, మమ్మల్ని ఈ ఎఫ్ఐఆర్ రాయమంటున్నారు, మేము రాస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏం రాస్తున్నారో వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ఒకటి మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ను కాపీ పేస్ట్ చేస్తున్నారు, పేస్ట్ చేసి దాన్ని ఎఫ్ఐఆర్గా మారుస్తూ ఉన్నారు. అసలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేయాల్సిన పని ఏంటి? ఈ రాష్ట్రంలో ప్రజలను డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి రక్షించాలి కదా. ఈ రాష్ట్రంలో కంపెనీలను డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి, అటాక్స్ నుంచి, హ్యాకింగ్స్ నుంచి రక్షించాలి కదా. ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సురక్షితంగా ఉంచాలి కదా. ఈ రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పిన ఫ్రాడ్స్ అన్నిటి మీద ప్రజల మీద క్రైమ్స్ కాకుండా చూడాలి కదా. ఇలా మనం డేటా చూస్తే, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చూస్తే డీజీపీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో 43% సైబర్ క్రైమ్స్ పెరిగినాయి. మరి సైబర్ క్రైమ్స్ తగ్గించాల్సిన బాధ్యత ఎవరిది? సైబర్ సెక్యూరిటీ బ్యూరోది. వీళ్ళకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయల శాలరీ వస్తూ ఉన్నది. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. మా అధినాయకులు కేసీఆర్ గారు ఎవ్వరు ఏ ఆఫీసర్ పేరు కూడా మనం తీసుకోకూడదు, మనకు ఆఫీసర్లు శత్రువులు కాదు, మనం వ్యవస్థలో ఉండే లోపాల గురించే మాట్లాడాలని చెప్పినారు. కాబట్టి మేము ఏ ఆఫీసర్ గురించి మాట్లాడడం లేదు. కానీ ఈరోజు సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంది? సైబర్ సెక్యూరిటీ బ్యూరోది ఉంది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఉండే ఆఫీసర్లందరూ ఈరోజు చేస్తున్న పనేంది? టీఆర్ఎస్ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం మాత్రమే చేస్తున్నారు. వీళ్ళు ఇంకా ఏమీ చేస్తలేరు, సువమోటో చేస్తున్నారు. ఇంకా రెండవది, ఈ ఎఫ్ఐఆర్లో చాలా చోట్ల కూడా ఒక కొత్త పదం కనిపెట్టినారు వీళ్ళు, సైబర్ పెట్రోలింగ్ అని. చాలా మంచిగా ఉంది, సైబర్ పెట్రోలింగ్ కనిపెట్టినారు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నది. మరి సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ. ఈరోజు ప్రతి చోట కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి, రైతులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి ఏవైతే వీడియోలు ఉన్నాయో, ఆ స్టేట్మెంట్లు ఉన్నాయో అవి మాత్రమే మీకు కనిపిస్తున్నాయి. మీరు గాంధీ భవన్ దగ్గర కళ్ళు మూసుకుంటున్నారు, బీజేపీ ఆఫీస్ దగ్గర కళ్ళు మూసుకుంటూ ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు పెట్టిన ఘోరమైన పోస్టులు కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. నేను సైబర్ సెక్యూరిటీ బ్యూరో మీరు నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తుంటే మీకు బీఆర్ఎస్